ఎవరొకరు చెప్పారంటే ఈ ముసలోడు నన్ను చీ అంటాడు. అడుగుతుంటే ఎవరు మాట్లాడరే? ఏం లేదు నాన్న, రేపు పెళ్లి కదా, ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. దానికంటే ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి కదా. పారిజాతం, ఇలారా. నేనెవర్ని ఏమీ అనలేదండి. నేను అడిగానా? పిలిచారని. నా రూమ్లో బెడ్ మీద ఒక కవర్ ఉంది, వెళ్ళి తీసుకొని రాపు. నేను వెళ్ళి తీసుకొస్తాను పెద్దయ్యగారు. అది పని కాదమ్మా, బాధ్యత. తననే వెళ్ళని. శౌర్య, నువ్వు వెళ్ళి సీదటాతో ఆడుకోపో అమ్మా. పారు ఉన్నట్టుండి గొడవ స్టార్ట్ చేసిందంటే ఈ జోస్న ప్లానే అయి ఉంటుంది. తాత రాబట్టి సేవ్ అయింది. అయినా మిస్ అవ్వనులే, వడ్డీతో సహా తర్వాత వడ్డిస్తాను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదు బాబా. నువ్వు ఆపటానికి ఏదో ఒకటి చేస్తావో నాకు తెలుసు మరదలా. ఇదిగోండి, బెడ్ మీద ఈ కవరుంది. నేను చెప్పింది కూడా ఇదే. నువ్వు వెళ్ళి కుంకుమ తీసుకునిరా. అన్ని పనులు ఒకేసారి చెప్పొచ్చు కదా. ఛీ! పెళ్లికి ముందు మగపెళ్లి వాళ్ళకి మనం బట్టలు పెట్టండి, మిగతా వాళ్ళకి మీరు పెట్టాయి. కానీ ఈ ఇంటి ఆడబడుచుకి నా చేతుల మీదగానే బట్టలు పెట్టాలనుకుంటున్నాను.